గురు పూర్ణిమ రోజు గురువుకి ఏ విధంగా పూజ చేయాలి? మన జీవితానికి మార్గదర్శకత్వం చేసినటువంటి మహానుభావులంతా గురువులే. ఇక్కడ గురువు అన్నప్పుడు చాలా తేడా ఉందమ్మా. సూచక గురువు, బోధక గురువు, అలాగే విద్యా గురువు, మంత్రోపదేశ గురువు, ఇలా చాలా రకాలుగా ఉన్నారు. మనకు మంత్రం ఉపదేశం చేస్తారు, వారి మంత్రశాస్త్ర గురువు అంటారు. అంటే ఒక దేవతా ఉపాసనను మనకు అందించినటువంటి గురువు. అటువంటి గురువులు, అలాగే మనకు చదువు చెప్పినటువంటి గురువులు, అంటే చదువు అంటే పారమార్థిక విద్య చెప్పినటువంటి వారు, మన లౌకిక విద్య చెప్పినటువంటి గురువులు వారి దగ్గరికి, అలాగే జగద్గురువులు వారి దగ్గరికి, ఇలా అందరి దగ్గరికి వెళ్ళి వారి పాదాలకు నమస్కారం చేసి దండవత ప్రణామం చెయ్యాలి, సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. చేసి చక్కగా నీ శక్తి ఉన్నంత వస్త్రము, ఫలము, దక్షిణ ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒక్కసారి గురువులకు సమర్పణ చేయటానికి గురుస్వరూపంగా ఆ గురువులో ఉన్నటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి దత్తాత్రేయ వ్యాసస్వరూపాన్ని ఈ రూపంలో ఆరాధన చెయ్యటం, ఇది గురు పూర్ణిమ నాడు మనం చేయవలసినటువంటిది. కాబట్టి నీ జీవితానికి మార్గమును చూపించినటువంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి వారికి దక్షిణ ఫల తాంబూలాదులను సమర్పణ చేసి, ఎప్పుడు కూడా గురువుకు చేసే నమస్కారం కూడా వ్యత్యస్థపానిన, ఎడమ చేత ఎడమ పాదం పట్టాలి, కుడి చేత కుడి పాదం పట్టి నమస్కారం చెయ్యాలి. ఇలా నమస్కారం చెయ్యాలి. ఏకహస్తేన నమస్కారం చెయ్యకూడదు, ఒక్క హస్తంతో గురువుకు నమస్కారం చెయ్యకూడదు. చక్కగా గురువుల దగ్గరికి వెళ్ళి వారి పాదములను ప్రక్షాళన చేసి ఆ పాద జలాన్ని మన శిరస్సు మీద ప్రోక్షణ చేసుకొని వారికి నూతన వస్త్రాన్ని సమర్పణ చేసి ఫలతాంబూలాదులను చక్కగా ఇచ్చి వీలైనంత శక్తి మేరకు దక్షిణ ఇచ్చి వారి అనుగ్రహాన్ని సంపాదించుకొని చక్కగా వారితో ఆశీర్వచనం తీసుకొని రావాలి. ఇది గురువులను ఆరాధించటానికి గురుస్వరూపంగా ఉన్న భగవత్ స్వరూప ఆరాధనగా మనకు మన పెద్దలు పెట్టినటువంటిది ఈ వ్యాస పూర్ణిమ, ఈ గురు పూర్ణిమ అని చెప్పారు. కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజున ప్రతి వ్యక్తి మీ గురువులను తప్పకుండా ఆరాధన చెయ్యండి, పూజ చెయ్యండి. వారిలో ఉన్నటువంటి ఈశ్వర తత్వాన్ని చక్కగా నమస్కారాదులతో భావన చెయ్యండి. ఇది గురు పౌర్ణమి.